హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ముల్లంగి ఆకులతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ ముల్లంగి ఆకుల్ని తీసుకుంటున్నానండి. ఇది నేను కుండీలో వేశాను, బాగా వచ్చింది. ముల్లంగి దుంప కూడా పెద్దగా ఊరిందండి. సో నేను ఇప్పుడు ఆకుల్ని కట్ చేసుకుని ఆకులతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 చెంచాల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు టొమాటో ముక్కల్ని వేస్తున్నాను. ఇలా టొమాటో ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ముల్లంగి ఆకుల్ని కూడా ఇందులో వేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు చిన్న మంట మీద వేగించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టుకుని చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న దాంట్లో కొద్దిగా బెల్లం, చింతపండు నానబెట్టుకున్నది, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోండి. ఇలా చిన్న మంట మీద వేగించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఈ చట్నీ పైన వేసేసుకోండి. ఇది మొత్తం కలిపేస్తే మనకి ముల్లంగి ఆకుల చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని పిల్లలు కూడా అస్సలు వదలరండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, అంత బాగుంటుంది. ఈ చట్నీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.